ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ పత్రిజీ శక్తిస్థల్ వద్ద పత్రిజీ ఫిల్మ్స్ టీజర్ రిలీజ్ కార్యక్రమం. దుబాయ్ మోర్దాని రెసిడెన్సీలో పితామహ పత్రిజీ 76వ అవతరణ దినోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లా కస్తూర్బా గురుకులంలో పత్రిజీ జన్మదినోత్సవ సంబరాలు. నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం 14వ వార్షికోత్సవం మరియు పత్రిజీ జన్మదిన వేడుకలు. హైదరాబాద్ గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లాలో పత్రిజీ చైతన్య రథయాత్ర కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కర్తాల్ కైలాస్పురి మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణం పత్రిజీ శక్తిస్థల్ వద్ద పత్రిజీ ఫిల్మ్స్ టీజర్ రిలీజ్ కార్యక్రమం PMC ఫిల్మ్స్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా PMC ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మరియు PMC గౌరవ సలహాదారు శ్రీ దాట్ల హనుమంతరాజు గారు మరియు పత్రిజీ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ హెడ్ కర్తాల్ సెక్రటరీ మారం శివప్రసాద్ గారు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో పత్రిజీ జీవిత చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్రం సీజన్ కు సంబంధించిన టీజర్ ను హనుమంతరాజ్ గారు మరియు శివప్రసాద్ గారు 14వ తేదీ ఉదయం 11 గంటలకు మాస్టర్ సమక్షంలో విడుదల చేశారు. సుభాష్ డూ ఆర్ డై. నాకా భయం వేసింది. కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. ఎట్లాగా ఫ్యూచర్ ఎట్లాగా అని. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే 5 రోజుల డబ్బు ఉండదు. తిరుపతికి వెళ్దామంటాడు అంతే. ఇప్పుడున్నవి కమర్షియల్ వెంచర్స్ రెండే. ఒకటి పాలిటిక్స్, 2 స్పిరిచువాలిటీ. మీరు చెప్తే నమ్మరు. రోడ్లో పడుకున్నాం. లాడ్జీలు లేవు, డబ్బులు లేవు. కొన్ని ప్లేస్ సెర్చ్ చేసి వచ్చాం. మాకు సూటబుల్ ప్లేస్ దొరకలేదు. మరి వచ్చి చెప్పాం సార్, సరే నేను నెక్స్ట్ వీక్ వస్తాను, నెక్స్ట్ వీక్ వచ్చేలాగా మీరు ప్లేస్ సెలెక్ట్ చేసి పెట్టండి, అలా లేకపోతే మీ మెడకాయ మీద తలకాయ ఉండదు అన్నాడు. పిరమిడ్ పార్టీ అని పెట్టడం పత్రిజీ గారి కాన్సెప్ట్ అది. కానీ దాంట్లో ఏమైతుందంటే వెజిటేరియనిజం, ఈ పిరమిడ్ పార్టీ జ్ఞానులు యోగులు మాత్రమే పాలించేదానికి అర్హులు అని చెప్పి సిద్ధాంతంతో ఆయన వచ్చాడు ముందుకు. కాన్సెప్ట్ బాగానే ఉంటుంది కానీ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ మోర్దాని రెసిడెన్సీలో పితామహ పత్రిజీ 76వ అవతరణ దినోత్సవ వేడుకలు PSSM ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ నాయుడు, వర్ష, జై, సుధాకర్, సుధా తదితర మాస్టర్స్ సమక్షంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్య విశిష్టతను అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా ధ్యాన మిత్రులు పత్రిజీతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ధ్యానానికి ముందు, ధ్యానం తరువాత వారి జీవితంలో వచ్చిన మార్పులను, అనుభవాలను అందరితో పంచుకున్నారు. My name is Surjit Ghosh. My wife just now told that it was in 2020, December, January of 2021, that I left non-vegetarian, and since then I have not touched even a single day. From meditation, actually, brought so much of transformation in me. When it comes to my relationship, improved a lot with everyone, and my thinking. The way I used to think, the way I used to see the world, that also changed.
and of course, a lot of discipline and a lot of changes are there. Transformation is there. I had went through so many experiences also doing the meditation. So it's all because of this simple technique which Patriji taught us. And in December of 2020, January 2021, during in Hyderabad, it was what was that occasion? Kartal. Yearly celebration. Yeah, sir. So we had the opportunity of meeting Patriji, and he was such a beautiful soul. When he saw me and my wife, he called us and hold us on both sides hands. It was a beautiful experience. I cannot forget it. And so today we had this opportunity of celebrating his birthday. Thank you, sir, and thank you, Varshaji. Thanks a lot. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో కస్తూర్బా గురుకులంలో పత్రిజీ జన్మదినోత్సవ వేడుకల్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ మహేందర్ యాదవ్, సంతోష్ మరియు వెంకట్, సునీత, ప్రజ్ఞలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మజ్ఞానాన్ని బోధించారు. తదుపరి విద్యార్థులతో శ్వాస మీద ధ్యాస సాధన చేయించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 400 మందికి పైగా బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా నర్వాలో నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం 14వ వార్షికోత్సవం మరియు పత్రిజీ జన్మదిన వేడుకలు PSSM ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక పిరమిడ్ మాస్టర్స్ మరియు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అంతా సామూహిక ధ్యానం చేశారు. తదుపరి మాస్టర్స్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ధ్యాన గీతాలతో, నృత్యాలతో ఆనంద సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఆంజనేయ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, యాదవ్ రెడ్డి, మనీషా తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో పితామహ పత్రిజీ జన్మదినోత్సవ వేడుకల్ని బ్రహ్మ విద్వాన్మణి కల్పనామూర్తి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ భూపతిరాజు, శ్రీనివాసరాజు, సాయిగీత దంపతుల సమక్షంలో జన్మదిన వేడుకల్ని అంబరానంటే సంబరంతో నిర్వహించారు. అనంతరం ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్, రాంబాబు, మధు, సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పొట్ట కొంచెం లోపలికి వెళ్ళినట్లు ఆ కదలికల మీద దృష్టి పెట్టండి. అన్ని ఆలోచనలు తగ్గుతాయి, అందరికీ వస్తాయి. మిత్రమైన ఆలోచనలు కళ్ళు మూసుకుంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి. మీరు పడకండి, సహజం, అందరికీ వస్తాయి. నీ తెలివితో అర్థంలో ముఖం ఎలా చూస్తావో అలా శ్వాసను గమనించి నెమ్మదిగా శ్వాస ధారలాగా మారుతుంది, ఒడ్డు దాకా వెళుతుంది. చూడగా 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 శ్వాస ధారణ, నీ శ్వాస ధారణ రెండింటిని అనుసంధానం చేయటం. ఆలోచనలు వస్తే పక్కకు లాగేస్తూ ఉంటుంది. మనసు చాలా చక్రమైంది, దాన్ని ధ్యానం ద్వారా కంట్రోల్ చేద్దాం. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారు
నిర్మల్ పట్టణం దక్షిణాభిముఖి హనుమాన్ మందిరంలో PSSM వ్యవస్థాపకులు పత్రిజీ జయంతి ఉత్సవాలు PSSM అభయాంజనేయ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శేఖర్ వర్మ, స్వాతి, అనుష తదితరులు జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా సామూహికంగా శ్వాస మీద ధ్యాస ద్వారా అందరి చేత ధ్యానం చేయించారు. అనంతరం పత్రిజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే కాక దేవాలయానికి విచ్చేసిన భక్తులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ధ్యానం యొక్క విశిష్టతను ఒక కుటుంబాలు అది సీక్రెట్ గా వివరించడం జరిగింది. కానీ ధ్యానం సులభమైనది, సరళమైనది, ప్రతి ఒక్కరు ధ్యానం చేయవచ్చు అని ఈ యొక్క విశ్వానికి నేర్పించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి మరి మన పత్రిజీ. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు మరియు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్ననే మేము అనుకున్నాం, మరి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి. ప్రతి సంవత్సరము నిర్మల్ PSSM ఆధ్వర్యంలో వృద్ధులకు, తర్వాత హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లకు యాపిల్స్, ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి అందరూ ఆ కమిటీ వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా కొంచెం గొప్పగా చేద్దామని ఆలోచించుకొని మరి కళావంతు ఆర్థిక సహాయాన్ని సేకరించుకొని మరి ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో శ్రీ చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్స్ సుజాత, శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన ప్రబోధకులుగా బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రిజీ సందేశాలను, వారు చేసిన సేవలను ఎంతగానో కొనియాడారు. తదుపరి సామూహికంగా శ్వాస మీద ధ్యాస ద్వారా అందరి చేత ధ్యానం చేయించారు. మనకి ఆ సహనం లేదు, అందుకే పత్రిక ఒక ముఖ చెప్పారు, సహనమే ప్రగతి చెప్పారా లేదా మనం జ్ఞానం. కానీ అన్ని కష్టపట్టి పక్కన పెడతాం, ఆచరణలో పెట్టుకోవట్లేదు. అదే కాదు, మనకి కష్టం వచ్చినప్పుడల్లా అది గుర్తు రావాలి, సహనమే ప్రగతి. ఇప్పుడు నేను సహిస్తే ఏదో లాభం ఉంది, ఇది కోరిక చిన్నది కాబట్టి జరగలేదు, దీనికంటే పెద్దది ఏదో నాకు వస్తుంది అని మనం సహించాలి, భరించాలి. హైదరాబాద్ SR నగర్ గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకులు రాయ్ జగపత్ రాజ్ గారు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించారు. ఈ క్రమంలో పత్రిజీ ఆధ్యాత్మిక విజ్ఞానంపై చేసిన పరిశోధన, చదివిన పుస్తకాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం ఆనాపానసతి ధ్యానం చేయించారు. పత్రిజీ కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎప్పుడు ఆయన ఇక్కడ మూర్ఖంగా, అశాస్త్రీయంగా ఏ విషయాలు ఆయన లైఫ్లో అయితే అప్లై చేయాలి అయినట్టుగా మనం ఎవరికి చెప్పలేదు. ఆయన లైఫ్లో ఎప్పుడైనా జీవితంలో అద్భుతంగా ఉంది. ఎలా మీరు ఎన్ని ఎలా చేశారో అని అడిగితే ఆయన ఒకసారి అడిగితే ఎలా అయింది సార్ అంటే, నేను 1,00,000 పుస్తకాలు చదివాను. ఆయన 1,00,000 పుస్తకాల ఎసెన్స్ గ్రైండ్ చేశాను, మిక్సీలో వేసాను. ఆ మిక్సీలో వేసి అందులో ఒక డ్రాప్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే ధ్యానం వచ్చింది. తెనాలి ముత్యంశెట్టిపాలెం పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో పత్రిజీ జన్మదినోత్సవ వేడుకల్ని సౌజన్య, రాంబాబు ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాస్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ శ్వాస మీద ధ్యాస విశిష్టతను బోధించారు. ధ్యాన సాధన అనంతరం జన్మదిన వేడుకలు ఎంతో ఆనందంగా నిర్వహించారు. మానవ ప్రయత్నంతో జరగదు ధ్యానం అనేది అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అది ఎలా? ఫస్ట్ స్టెప్ శ్వాస మీద ధ్యాస. అలా శ్వాస మీద ధ్యాస పెట్టాం, కళ్ళు మూసాం, కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. అలా శ్వాస మీద ధ్యాస పెట్టగా కొన్ని నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా రెండో స్టెప్ స్టార్ట్ అవుతుంది. దాని పేరు చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం అంటే ఆలోచనలు ఆగిపోయిన స్థితి.
ఆటోమేటిక్గా ఆలోచనలు ఆగిపోతాయి. అది అందరికీ జరుగుతుంది. రమణ మహర్షికి జరుగుతుంది, స్వామి వివేకానందకి జరిగింది, రామకృష్ణ పరమహంసకి జరిగింది, అలాగే పత్రిజికి జరిగింది, బుద్ధుడికి జరిగింది, అలాగే ఇక్కడ ప్రేమిడ మాస్టర్లు ఎంతమంది అయితే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళంతమందికి జరిగింది. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో శాకాహార ర్యాలీ మరియు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ సునీత, రమ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ శాకాహారం మరియు ధ్యాన విశిష్టతను వివరించి ఆత్మజ్ఞానాన్ని ఎంతో చక్కగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మందికి పైగా మాస్టర్స్, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మనకి చూడండి తల్లి, మనలో ఉన్న గ్రహణాలు పోవాలి అంటే మన శ్వాసను ఒక్కదాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పిండు. శ్వాసని పట్టుకుంటే మనకి నిజమైన గంగ వస్తుంది. అప్పుడు 9 రంధ్రాలు మూసుకుంటాయి, 10వ రంధ్రం ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు అసలు ఎంత మంచి సబ్జెక్ట్ అమ్మ ఇది. 9 రంధ్రాలు ఓపెన్ అయినప్పుడేమో 10వ రంధ్రం మూసుకుంటుంది. వినండి దొరసాన్లు, మంచి గిన్నెలు మీరు చూస్తున్నారు ఇక్కడ, కానీ ఉన్నారా లేదో నాకు తెలియదు. 9 రంధ్రాలు ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి, షోలు వింటున్నాయి, కళ్ళు వస్తున్నాయి, నోరు ఆవంటుంది. అలా 9 రంధ్రాలు ఓపెన్ ఉన్నప్పుడేమో 10వ రంధ్రం మూసుకపోతుంది. 9 రంధ్రాలను ఎప్పుడైతే మూసేసి ధ్యాన స్థితిలోకి వెళ్తావో 10వ రంధ్రం పేరే బ్రహ్మరంధ్రం. చిత్తూరు జిల్లాలో పత్రిజీ చైతన్య రథయాత్ర కార్యక్రమం పిరమిడ్స్ బిజినెస్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి ప్రజలందరికీ కరపత్రాలను పంచిపెట్టారు. అందరికీ ఆహ్వానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శాకాహారం మరియు ధ్యాన విశిష్టతను వివరించారు. ఈ రథయాత్ర మొదటి రోజు మహబూబ్ నగర్ జిల్లా, 2వ రోజు కర్నూలు జిల్లా, 3వ రోజు సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లా, 4వ రోజు కడప జిల్లాలో జరిగింది. 5వ రోజు చిత్తూరు జిల్లాలో రథయాత్ర కొనసాగుతోంది. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీ కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య ధర్మం గురించి హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా, కథల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఇక్కడ సమస్యలు వస్తాయి, ప్రాపంచిక జీవితం ఏమి హాయిగా సంపూర్ణంగా జరగదు. మానవ జీవితము ప్రయాణము, ప్రాపంచిక జీవితము ఏమి మల్లెపూల పాలుగా ఉండదు, ముళ్ళ కుంపల్లా ఉండాలి. జూమ్ సెషన్ ద్వారా మాస్టర్ పద్మ ఆధ్వర్యంలో సేవ్ అనిమల్స్ అండ్ సేవ్ ప్లాంట్స్ కార్యక్రమం 24 గంటల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 18వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 19వ తేదీ 7 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరిక్రిష్ అలైస్, డాక్టర్ న్యూటన్ కొండవీటి, భారత్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో 60 దేశాల నుండి ధ్యాన మిత్రులు పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటల వరకు 24 గంటల పాటు IST సమయంలో జరుగుతుంది. ఇందులో 60 దేశాల మాస్టర్స్ పాల్గొనడం జరుగుతుంది. మరి దీనికి పత్రిజీ 10 లక్షల మందికి ఇది రీచ్ అవ్వాలని చెప్పేసి, అందులో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పేసి పిలుపునిచ్చారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.